అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పదవులు వదులుకోవాలి, ఎవరినో ఏదో చేయాలనే ఆలోచన అయితే కాదు. ఎందుకంటే వాళ్ళకి జరిగిన చిన్న చిన్న గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కావచ్చు, లేదా మండల స్థాయిలో కొంతమంది నాయకులు వాంటెడ్లీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు భావించి ఒక క్షణికావేశం మీద ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నిజానికి మాకు కూడా తెలియదు. కామన్గా ఎవరైనా అనుకుంటారు ఇన్ఛార్జీ తెలియకుండా ఎందుకు చేస్తారని. బట్ ఎవరు ఏదైనా అనుకున్నప్పటికీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే మాకు చెప్పుకుంటే బాగుండేదని మేము అనుకున్నాం. లేదంటే నాకు చెప్తే నేను మినిస్టర్ గారి దృష్టిలోన పెద్దలతో మాట్లాడి, మా పార్టీ పెద్దలతో మాట్లాడి ఏదో చేద్దాము, సంప్రదింపుల ద్వారా ఏదైనా సందిగ్ధకు వచ్చే ఆలోచనతోనే ఉన్నాం. మా నాయకులు కానీ మేము కానీ అందరూ ఎప్పుడు అలాగే ఉన్నాం. బట్ నిన్న ఏదైతే జరిగిందో ఇది మా పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి నిర్ణయాలు కాబట్టి, పార్టీ ఇచ్చిన పదవులు కాబట్టి, ఇది కూటమిలో వచ్చిన పదవులు కాబట్టి ఎవరికి వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు తెలియక ఏదైనా నిన్న నిర్ణయం తీసుకోవచ్చు కాక, కానీ వాళ్ళ పదవుల్లో కొనసాగాలని మా పెద్దలందరూ కూడా చెప్పారు. మేము కూడా అదే వాళ్ళకి చెప్తున్నాం. కానీ వాళ్ళకున్న సమస్యలు మాత్రం టీడీపీ అలాగే బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో పెట్టి ఆ సమస్యలు ఇకపై ఫర్దర్గా లేకుండా చూసుకుంటాం 100%గా. ఒక రకంగా నాది కూడా తప్పు ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది నేను ఏమైనా పెద్దలకి ఏమైనా కన్వే చేయలేదని కూడా ఉండొచ్చు. బట్ అది కూడా గతంలో మామూలు మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఇంత సడన్ గా నిర్ణయం తీసుకుంటారని కూడా నేను కూడా ఊహించలేదు. ఇకపై నేను ఇక్కడ డైరెక్టర్గా వీళ్ళందరికీ చెప్తున్నాను, నేను ఈ విషయాన్ని పెద్దల దృష్టిలో పెడదాం, మన పార్టీ పెద్దల దృష్టిలో పెడదాం, అలాగే మినిస్టర్ గారి దృష్టిలో పెడదాం. దీనికి చిన్న చిన్నవే పరిష్కారం అవుతాయని నేను బలంగా భావిస్తున్నాను. అది మినిస్టర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.